ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 1వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన మాట సత్యమైనది, ఆయన యథార్థవంతుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏమాత్రం మన జీవితంలో నెరవేరకుండా ఉండదనే విషయాన్ని గుర్తెరుగు. ప్రియ సహోదరి సహోదరులారా, వాగ్దానాన్ని చాలామంది పరిపూర్ణ విశ్వాసము లేక తన యొక్క స్థితిగతులను పరిస్థితులను బట్టి వాగ్దానము దేవుడు చెప్పింది జరగలేదని తొందరపడి అందరూ వారికి రావాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టుగా దైవ గ్రంథమందు మనం చూడగలుగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను సేవకు పిలిచి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఇదిగో, మీరు పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటం కలిగి ఉండుడి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలా నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్పి, మీరు నేను చెప్పిన మాట ప్రకారంగా యథార్థంగా పరిచర్య మీరు చేసినటువంటి వ్యక్తులుగా బ్రతికితే రేపు రాబో నిత్య జీవములో ఇశ్రాయేలు 12 గోత్రములకు సింహాసనం మీద కూర్చుండి మీరు తీర్పు తీర్చే తీర్పరులై ఉంటారు, నాయకులై ఉంటారని సెలవిచ్చినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మంది, ఆయన వెంబడించినటువంటి ప్రప్రథమ శిష్యుల్లో 12 మందిలో 11 మంది ఆయనకు విధేయత చూపి లోబడి ఆయన మాట యందు లక్ష్యముంచి విధేయులై బ్రతికారు. ఒక వ్యక్తి అయితే ఇస్కరియోతు యోధా తొందరపాటు స్వభావాన్ని కలిగి తాత్కాలికంగా వచ్చే ఆశీర్వాదం కొరకు, అప్పటికప్పుడే కనపడే దీవెనల కొరకు, అప్పటికప్పుడే కనపడే ఆశీర్వాదం కొరకు వెంబడించి యేసయ్యను వదిలివేసి యేసయ్యనే అమ్మివేశాడు. సహోదరి సహోదరులారా, యేసయ్యను ఎరిగినటువంటి నీవు నేను, యేసయ్యను తెలుసుకున్నటువంటి నీవు నేను యేసయ్యను అమ్మేవారిలా బ్రతకొద్దని దేవుని దాసునిగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినది మన జీవితంలో నెరవేర్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు, నిశ్చయముగా నెరవేరుస్తాడు. అబ్రహాముతో చెప్పాడు, ఈ యొక్క భూమిని దేశమును మీకు స్వాస్థ్యముగా ఇస్తాను. సహోదరులారా, ఎకరమో 2 ఎకరాలు, ఒక ఊరు, ఒక జిల్లాయో అనలేదు, కానీ ఒక దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పి ఇచ్చాడు. దావీదుతో చెప్పాడు, గనులైన వారి మధ్య నేను కూర్చునబెడతానని చెప్పి గొర్రెల దొడ్డులో నుండి తీసుకుని వెళ్ళి తన జీవితంలో తను ఊహించినటువంటి ఆలోచనకు కూడా అందనటువంటి ఉన్నతమైన స్థితిలో రాజుగా నియమించాడు. మన జీవితంలో కూడా ఆ వాగ్దానం నెరవేరాలంటే, నెరవేర్చుకోవాలంటే కొన్ని మార్లు కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంటుంది. యుద్ధము చేయకుండా ఉంటే, యుద్ధంలో మనం ఎదుర్కోకుండా ఉంటే విజయాన్ని పొందుకోలేం, విజయాన్ని మనం చూడలేం. సహోదరులారా, దావీదు జీవితంలో గొలియాతు లేకపోతే, గొలియాత్ అనేవాడు అడ్డుగా లేకపోతే దావీదుకు సింహాసనము లేదు. సహోదరుడా, నా జీవితంలో ఇప్పుడు గొలియాతు లాంటి మనకంటే ఎత్తు, మనకంటే పొడవు, మనకంటే మీరు జీవిస్తున్నటువంటి జీవితం కంటే భయానకమైన ఆర్థిక సమస్యలు, మీరు జీవిస్తున్నటువంటి జీవితం కంటే ఊహకు మించినటువంటి ఎత్తైనటువంటి కష్టాలు మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నాయేమో, మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయేమో. ధైర్యంగా నిలబెట్టు. ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు, వెడబాడిని గుర్తుంచుకో. సహోదరుడా, యోసేపు జీవితంలో దేవుడు చెప్పిన మాటను శ్రద్ధగా ఆలోచించు, శ్రద్ధగా ఒకసారి నువ్వు పరిశీలించు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా తన యొక్క సహోదరులను తాను ఏలతాడని, అలాగునే తల్లిదండ్రులు ఆయనకి సాగిలి పడతారని దేవుని వాక్యమందు తన కన్న కలను దేవుడు నెరవేర్చి ఉన్నాడు. ఆయన విడువలేదు, వెడవేడలేదు, చెప్పింది నెరవేర్చే వరకు ఆయన వదిలిపెట్టినటువంటి వ్యక్తిగా బ్రతికైన దైవ గ్రంథమందు చూసి నిన్ను ధైర్యం తెచ్చుకో. నీకు ఈరోజు ఎదురవుతున్నటువంటి క్షణకాలిక కష్టాలను కొద్దిసేపట్లో 2 రోజులు 3 రోజులు 2 నెలలు 3 నెలలు కష్టాల వైపు నువ్వు చూసి
భయపడిపోయి అడిలిపోయి విశ్వాసం నుండి తొలగిపోవద్దని దైవజనుడిగా నీకు ఈ ఉదయకాలమందు నెల ఆరంభ దినమందు నీకు తెలియజేస్తున్నాను. విశ్వాసముతో ఉండు, విధేయుడై బ్రతుకు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యము. నీ నా జీవితం నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు గనుక ఆయన ఎందు లక్ష్యముంచు. నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టి కృపాస్థితి దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరిచి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తండ్రి, ఏప్రిల్ మాసము మొదటి దినము 2025 సంవత్సరము నీ బిడ్డల నిమిత్తము తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలయ్యా. అయ్యా, నేను విడువను ఎడబాయనని చెప్పి ఉన్నావు తండ్రి. చెప్పింది నెరవేర్చు వరకు వదిలిపెట్టనని చెప్పి ఉన్నావు గనుక దేవా, నీ బిడ్డలైన వారికి నువ్వేదైతే సెలవిచ్చున్నావో అది వారి జీవితంలో నెరవేర్చి వారిని సంతోషపరిచి కృప చూపి నడిపించి బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడేయండి, అంబడించి నడిపించునుగాక. ఆమేన్.